హాయ్ గైస్ వెల్కమ్ టు రివ్యూస్. వీడియో కొంచెం లేట్ అయింది ఎందుకంటే నేను తీస్తున్న గవాయ్ షార్ట్ ఫిల్మ్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాను ఏఐ యూజ్ చేసి. సో మొత్తం నేను ఏఐ ద్వారా ఈ ఫిల్మ్ మొత్తం చేస్తున్నాను అనమాట. సో అందుకని కొంచెం డిలే అయింది ఈ వర్క్ చేయడానికి. అండ్ నేను చూసిన కొన్ని సినిమాలలో ఏ సినిమా బాగుందో ఈ వీడియోలో చూద్దాం. మొదటికి వచ్చేసి హ్యాంగ్ మ్యాన్. ఈ హ్యాంగ్ మ్యాన్ అనే ఫిలిం డ్రామా సంబంధించింది అండ్ ఒక క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. బాగుంటుంది, బట్ కాకపోతే ఇది అందరికీ నచ్చకపోవచ్చు. టైంపాస్ కోసం నేను వాచ్ చేశాను. ఒకసారి అట్లా 100% ఈ సినిమాని అయితే ఒకసారి అట్లా టైంపాస్ కోసం వాచ్ చేయొచ్చు. ఎందుకంటే కంటెంట్ బాగుంటుంది, స్క్రీన్ ప్లే బాగుంటుంది, కాకపోతే కొంచెం స్లోగా ఉంటుంది. అండ్ ఎప్పుడో తీసిన సినిమా ఫీలింగ్ మాత్రం నాకు కలిగింది ఆ స్క్రీన్ ప్లే అంతా చూస్తుంటే. సో నాకైతే వన్ టైం వాచ్ అనిపించింది గైస్. ఒకవేళ టైం ఉంది మీరు చూస్తున్నట్టు మాత్రం ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోలీవుడ్ టైమ్స్ హైలైట్ సినిమా అనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది. నా చిన్నప్పటి క్యారెక్టర్ అంతా చూస్తూ గుర్తుకొచ్చింది అనమాట. నేను ఏం పనులు చేసేవాడిని అవన్నీ ఇక్కడ కనబడ్డాయి అనమాట. సో ఫస్ట్ నుంచి మీకు ఒక డైరెక్టర్ కావాలని ఒక క్యారెక్టర్ చుట్టూ నడుస్తూ ఉంటుంది. అండ్ ఏదైతే మనకి డార్క్ ఉంటుందో ఇండస్ట్రీలో అదంతా చూపించాడు. ఒక సైకోయిజాన్ని చూపించాడు. మంచి పాయింట్ ని తీసుకున్నాడు డైరెక్టర్. ఈ డైరెక్టర్ కి నేను ఆల్రెడీ ఫ్యాన్ అనమాట. ముకుందన్ ఉన్నికృష్ణన్ అని ఒక సినిమా తీశాడు, అది కూడా చాలా బాగుంటుంది. స్క్రీన్ ప్లే కానీ, యాక్టర్ పర్ఫార్మెన్స్ కానీ, స్టోరీ కానీ అన్ని కూడా బాగున్నాయి. అసలు మిస్ అవ్వద్దు, ఇలాంటి మంచి సినిమా. 100% మీరు ఈ సినిమా చూడండి గైస్, ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరాకం. ఈ ఫిలిం వచ్చేసి ఒక హర్రర్ సంబంధించింది అనమాట. ఒక దయాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో ఇది పెద్దగా అయితే నాకు ఆకట్టుకోలేదు. అంటే కొంచెం భయపడడం కానీ అలాంటి అయితే ఏముండదు అనమాట. జస్ట్ కామెడీ పాయింట్ ఆఫ్ వ్యూ అలా వెళ్తూ ఉంటుంది. అండ్ క్లైమాక్స్ లో ఇంకా దయాలు ఎందుకు ఏంటిది అనేది ఒక బ్యాక్ డ్రాప్ లో చూపిస్తారు. అది కూడా నాకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఒకవేళ టైం ఉంది మీరు చూసినట్టు మాత్రం ఇష్టం గైస్, నాకైతే నచ్చలేదు. అండ్ విశాఖపట్నం వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ ఆల్మోస్ట్ 30 minutes అలా ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ నేను చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఐశ్వర్య రాజేశ్వర్ గారు క్యారెక్టర్ చేశారంటే అందులో ఖచ్చితంగా ఏదో కంటెంట్ ఉంటుందని. సో అట్లా అని చెప్పేసి కొంచెం స్లోగా ఉన్నా ఫస్ట్ నుంచి మీకు లాస్ట్ వరకు చూసుకుంటూ వెళ్ళిపోయాను. ఐశ్వర్య రాజేష్ క్యారెక్టర్ తప్పించేస్తే మిగతా క్యారెక్టర్స్ అంతా అనిపించలేదన్నమాట. అండ్ సముద్రకని గారి క్యారెక్టర్ కూడా నేను చాలా ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. సో నార్మల్ గా పోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో జరిగే ఒక పొలిటికల్ డ్రామా అని చెప్పొచ్చు ఈ వెబ్ సిరీస్. సో నాకు తన క్యారెక్టర్ గురించి చూసాను. తన క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. కంటెంట్ పెద్దగా అయితే ఏం లేదు కాబట్టి నాకు అది కూడా సజెస్ట్ చేయాలని అయితే లేదు. ఒకవేళ టైం ఉంది మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రీతమ్ అండ్ పెట్రో. ఇది వచ్చేసి గుడ్ వెబ్ సిరీస్ అండి. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ ఒక 30 minutes అలా ఉంటుంది. మీకు ఫస్ట్ నుంచి మొదలు పెడితే లాస్ట్ వరకు కూడా మంచి ఎంగేజ్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతుంటుంది. కొన్ని క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో, దాని తర్వాత సైబర్ బ్యాక్ డ్రాప్ లో నడిపించే ఒక ఎంగేజ్మెంట్ కథలాగా చూపిస్తారనమాట. మీకు తెలుసు కదా ఆల్రెడీ వెబ్ సిరీస్ అంటే కొంచెం స్లో ఉంటుంది. పేషెన్స్ తో చూస్తే మాత్రం ఈ వెబ్ సిరీస్ కూడా మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన ఫిల్మ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మోలీవుడ్ టైమ్స్. ఖచ్చితంగా ఈ ఫిల్మ్ చూడండి, ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది మీ అందరినీ. నెక్స్ట్ వచ్చేసి ప్రీతమ్ అండ్ పెట్రో. ఇది వచ్చేసి వెబ్ సిరీస్ అండి. ఈచ్ ఎపిసోడ్ 30 minutes అలా ఉంటుంది. 6 episodes ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ కూడా మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బై.